హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి ఈరోజు చిలిక ఏకాదశి కదండీ! సో, అందుకని మా ఓనర్ ఆంటీ అయితే తులసి చెట్టుకైతే పూజ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ చిలిక ఏకాదశికి చేస్తారండి కార్తీక మాసంలో. సో, మా అమ్మ వాళ్ళైతే కార్తీక పౌర్ణమి రోజు ఫుల్ డే ఫాస్టింగ్ ఉండి సో, ఈవినింగ్ అయితే చేస్తారండి. పౌర్ణమి కాకుండా ఇలాగ చిలిక ఏకాదశికి అయితే చేస్తారండి. సో, నాకైతే తులసి చెట్టు మా అత్త వాళ్ళ ఇంటికి లేదండి. సో, అందుకని అయితే నేను తులసి పూజ అయితే చేయను. సో, నన్నైతే పిలిచారు ఆంటీ తాంబూలానికి పిలిచారు. పూజకి, తాంబూలానికి. సో, నేను మోక్ష అయితే వచ్చామండి. మా మోక్ష పెడతా ఉందో. సో, ఆహ్, పూజలంటే నేను చేస్తుంటాను గదా! సో, అందుకని ఆ పాపకైతే చాలా ఇంట్రెస్ట్ అండి దండం పెట్టడం. సో, ఆళ్ళు చూస్తూ ఉండడం అయితే ఆ పాపకి చాలా ఇష్టము. సో, అలాగే నా ఫ్రెండ్స్ అయితే ఈరోజు చేశారండి. మా మా లైన్‌లో ఉండేవాళ్ళు. సో, అలాగే మా ఓనర్ ఆంటీ ఫస్టు, నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి ఆంటీ అని, అలాగే లతక్క అని మీ ముగ్గురైతే నన్ను పూజకి పిలిచారండి. సో, నేనైతే పూజకైతే నేను మోక్షాను. సో, చాలా బాగా చేస్తదండి మా ఓనర్ ఆంటీ ఈ తులసి చెట్టు పూజ. సో, సాయంత్రం నుంచి ఆంటీ అయితే ఆ తులసి చెట్టుకి బాగా డెకరేషన్ చేసి, ముగ్గులంతా వేసి, దీపాలు వెలిగించి ఉసిరి దీపాలైతే వెలిగించి చాలా బాగా చేస్తారండి పూజ ఇచ్చేటి వాళ్ళు. సో, మాకు లేదు కాబట్టి నేను చేయలేదు. సో, ఇదొచ్చేసి లక్ష్మి ఆంటీ వాళ్ళ తులసి చెట్టు. సో, ఇది కూడా చూడండి వాళ్ళ టెంకాయకి ఎంత పెద్ద పువ్వొచ్చిందో కదండీ! చాలా మంచిదంటారు అలా వస్తే. ఆంటీ వాళ్ళకైతే బా వచ్చింది. సో, వీళ్ళు కూడా పూజ బా చేశారండి. వీళ్ళు కూడా దగ్గర తాంబూలం తీసుకొని అలాగే నెక్స్ట్ వచ్చేసి లతక్క అని మా ఇంటి పక్కనే ఉంటారండి. మా పక్క బిల్డింగే వాళ్ళది. సో, లతక్క వాళ్ళ ఇంటికి కూడా అయితే వెళ్ళాను. కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, వీళ్ళకైతే మంచిగా పువ్వొచ్చింది. సో, వాళ్ళేం కోరుకున్నారో ఖచ్చితంగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. సో, ఈ తులసి చెట్టు వచ్చేసి లతక్కది. సో, ఆ అక్క నేను చాలా మంచి క్లోజ్‌గా ఉంటాము. ఒక సిస్టర్ లాగే ట్రీట్ చేస్తారు నన్ను. సో, అందుకని లతక్క అని చెప్పన్నాను. సో, ఇక్కడ మా మోక్ష అయితే దండం పెట్టేసుకుంటుంది. నాకొచ్చి ప్రసాదం పెడుతుంటే నాకు కూడా ప్రసాదం పెట్టు అని మోక్ష అయితే చేయి జాపుతా ఉంది. ఓకే. బాయ్ గాయ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.